ఓకేనండి. దేవుని సన్నిధికి కూడి వచ్చిన స్త్రీలైన దేవుని పిల్లలందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ దేవుని సహాయం నిమిత్తం చిన్న మాట ప్రార్థన చేసుకొని నేటికే దేవుడు సిద్ధం చేసిన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రార్థన. సమస్త మానవాళికి జీవమును ఊపిరిని అనుగ్రహిస్తున్న మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, పరిశుద్ధమైన ఘనమైన మీ నామానికి వేలాది స్థితులు చేస్తాను. గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి సజీవుల జాబితాలో మమ్మల్ని నుంచి ఇక సాయంకాల దినమన మరొకసారి మీ పాద సన్నిధిలో కన్యాన్ని పిలుపుటకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్థితులు చేస్తాను. ఆయన మా నాథుడు, లోక రక్షకుడు, మా ప్రభు యేసుక్రీస్తు వారు మా నిమిత్తం నాయన తెలుగులో పడిన ఆ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ మా పాపానికి అయ్యే జల ఎంత భయంకరమైనది, మా ప్రతి పాప భారాన్ని మా ప్రభు వారు మోసి మమ్మల్ని అందరినీ కూడా విమోచించి మీ న్యాయమైన చట్టాన్ని బట్టి మమ్మల్ని అందరినీ నీతిమంతులుగా తీర్చుటకు ఆయన పడిన శ్రమలను బట్టి మీకు స్థితులు స్తోత్రాలు. ఆయన మా ప్రభు తండ్రి మాకు మాదిరి చూపిస్తూ ఆయన శిలువలో పలికిన 7 మాటలను ఆయన మేము ధ్యానించటకు మీరు మాకు అనుగ్రహిస్తున్న సమయాన్ని బట్టి ప్రయత్నం తండ్రి. ఈ రోజు నాయన మరి ముఖ్యంగా మా ప్రభు గారి శిలువలో పలికిన 5వ మాట మేము ధ్యానించిన ఉండగా ఎందుకు మా ప్రభు గారు ఆ మాట పలకవలసి వచ్చినదో దానిలోని ఆంతర్యం ఏమిటో మేము అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మా జీవితాలు మార్చుకునేటప్పుడు మేము కూడా నాయన మీ ఎడల అంతే తృష్ణ కలిగి అంతే ఆశ కలిగి బ్రతుకుతాం. మా అందరి మనోనేత్రాలు వెలిగించమని అలుపుడును ఏకుడనైనా నేను మీ సర్వ సమాజం ఎదుట మీ మాటలు పంచుకోవడానికి సిద్ధపడి ఉండగా పరిశుద్ధాత్మ సహాయంతో నన్ను మమ్మల్ని అందరినీ నడిపించమని ఒక కార్యక్రమం అంతా తండ్రి మీకు మహిమకరంగా మా అందరి ఆత్మలకు రక్షణకరంగా మీరే దీవించి ఫలింపు చేయమని ఎలాంటి అంతరాయం లేకుండా నాయన ఈ కార్యక్రమాన్ని మీరు జరిగించమని ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవునికి మహాకృపను బట్టి దేవ గారు కెమెరా ఆన్ చేయండి. కెమెరా యూట్యూబ్ కి ఫేస్బుక్ కి లైవ్ అవుతుందండి. కెమెరా ఆన్ చేయండి. ఇది కంఫర్ట్ గా లేదని కెమెరా ఆన్ చేయలేదు అంతే. ఓకే. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ విధంగా మీతో కలుసుకొని దేవుని మాటలు పంచుకోవడానికి నాకు ఇచ్చిన యొక్క భాగ్యాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభు యేసుక్రీస్తు పేరట నా యొక్క స్తుతుల స్తోత్రాలు తెలియజేస్తున్నానండి. ఆల్రెడీ ఇప్పటికే 4 మాటలు విన్నారని ఈరోజు అన్నగారు కొనసాగించగా 5వ మాటను నేర్చుకోవడానికి ఈ సమయాన్ని మనల్ని అందరూ కూడా సమకూర్చాడు. అందుని బట్టి అన్నగారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ప్రియ దేవుని సంగమ, ప్రభువారి శిలువలో పలికిన 7 మాటలను మనం కేవలం నేర్చుకొని అవతల వారికి చెప్పటం కోసం మాత్రమే కాదు, కానీ ప్రభువారి ఈ మాటలు ఎందుకోసం పలికారు, వీటి ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి, ఇది కేవలం అవతల వారికి చెప్పటం కోసం మాత్రమేనా, లేదా నా వ్యక్తిగతంగా నా జీవితంలో నేను ఎలా పాటించాలనే విషయాలను ఖచ్చితంగా మనం నేర్చుకొని తీరాలి. మొట్టమొదటి మాట, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ప్రభువారు అన్నమాట అక్కడ తనను హింసిస్తూ శిక్షిస్తూ సిలువ వేస్తున్న వారందరినీ ఉద్దేశించి మాట్లాడిన మాట. 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు, పక్కనున్న
దొంగను చూసి మారు మనసు పొందిన ఆ దొంగకి దేవుడు వాగ్దానం చేసిన ఆ వాగ్దానం గురించి మాట్లాడుతున్నారు. మూడవ మాటగా తన తల్లి బాధ్యతను తన యొక్క శిష్యునికి అప్పజెబుతూ తన తల్లి గురించి చెప్పిన మాట. తర్వాత నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచితివి, ఇది 4వ మాట. నేను దప్పికొనుచున్నాను, ఇది 5వ మాట. సమాప్తమైనది 6వ మాట. 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. అయితే ఈ దప్పికొనుచున్నాననే మాట మనము నేర్చుకోవటానికి ముందుగా యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనములో, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. అప్పటికి సమస్తమును సమాప్తమైనదని యేసు ఎరిగి. దేవుని సంగమా, ఏమి సమాప్తమైనది? లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అంటాడు. ఇంతకీ లేఖనాలు ఎక్కడున్నవి? మనకు తెలుసు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5-6 వచనాలలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5-6 వచనాల్లో, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణ నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చినప్పుడు ఆయన శరీరములో ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఆయన చెప్పిన మాట, నన్ను గూర్చి గ్రంథములో తన ప్రవక్తల ద్వారా దేవుడు ఏదైతే రాయించాడో అవన్నీ నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటాడు. సుమారు 300 నుంచి 324 ప్రవచనాలు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాయబడ్డాయి పాత నిబంధన గ్రంథంలో. ఈ రాయబడిన ప్రతి లేఖనాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు నెరవేర్చడానికి భూలోకానికి రక్తమాంసంలో పాలువాడయ్యాడు. ఆ వచ్చిన ఆయన ప్రతి లేఖనాన్ని నెరవేర్చుకుంటూ తండ్రిని మహిమపరుస్తున్నాడు. అట్ ద సేమ్ టైం నాశనానికి వెళుతున్న మానవ జాతిని కాపాడుతూ సర్వమానవాళికి ఆయన మార్గదర్శిగా ఉంటూ తన ముందున్న వారికి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యక్రమాలు చేస్తూ చూపిస్తూ రక్షణ సువార్తను ప్రకటిస్తూ అందరినీ కూడా దేవుని రాజ్యంలో చేరుస్తున్నాడు. అయితే ప్రియ దేవుని సంగమా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికున్న కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభువారి విషయంలో ఏదో ఒక అనుమానంతోనే క్రైస్తవ సమాజము, క్రైస్తవేతర సమాజం బ్రతుకుతూనే ఉన్నది. మనం ఈ సమాజంలో ఈ తరంలో ఉన్నాము కాబట్టి క్రైస్తవేతలు చాలా మంది ప్రభువారు శిలువలో చనిపోలేదు, ఆయన శిలువ మీద నుంచే అలా పరలోకానికి వెళ్ళిపోయాడు, లేదా శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయారని చెప్పేవారు కూడా లేకపోలేదు, మనం చూస్తున్నాం. కానీ ప్రభువారు బ్రతికున్న కాలంలోనే ఆయన అసలు రక్తమాంసంలోనే పాలువాడు కాలేదు, ఆయన శరీరంలోనే రాలేదు అని చెప్పేవారు కూడా ఉన్నారు. మొదటి యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలలో, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాల్లో, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొన్న అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో, ఏమని ఒప్పుకొనదు? ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారి రాలేదని నమ్మే వాళ్ళే ఉన్నారు ఎక్కువ శాతం. ఆయన శరీరధారిగా రాలేదు అని నమ్మే వాళ్ళే ఉన్నారంట. అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకంలో ఉన్నది. 2వ పత్రికలో కూడా చూడండి, 7వ వచనంలో, యోహాను గారు రాసిన 2వ పత్రిక 7వ వచనంలో,
యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అటివాడే వంచకుడును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని సంగమా, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని స్థానాన్ని విడిచి దేవుడిగా ఉన్న ఆయన రక్త మాంసంలో రాలేదు. అసలు దేవుడైతే రక్త మాంసంలో పాలువాడు కాడు, ఈ పాపులున్న లోకంలోకి రాడు అని నమ్మేవాళ్లే ఉన్నారు. ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్త మాంసాల్లో రాకపోతే మనుషులు చేసిన పాపానికి ఆయన ఎలా వెల చెల్లించగలడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త ప్రభువారి గురించి మాట్లాడుతూ, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలో మనవలే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. మరి పరిశుద్ధాత్ముడు ఈ విషయాన్ని ఎందుకు రాపిస్తాడు? ఒకవేళ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని స్థానాన్ని విడిచి దేవుడుగా ఉన్న ఆయన రక్త మాంసాల్లో పాలువాడు కాకపోతే దేవుని న్యాయమైన చట్టాన్ని బట్టి 2వ అధ్యాయంలో కూడా 9వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు, ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించడానికి ఆయన రక్త మాంసాల్లో పాలువాడాయని పరిశుద్ధాత్మ ఎంత ఖచ్చితంగా చెబుతుంటే, కొన్ని ఇజాలు ఉన్నాయి అప్పట్లో. అవేంటంటే నాసిజం కానీ డోసిజం కానీ ఇలాంటి ఇజాలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్త మాంసాల్లో రాలేదని నమ్మేవాళ్ళంట. అలా రక్త మాంసాల్లో రాలేదని నమ్మేవాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణాన్ని, ఆయన యొక్క మరణ సమాధి పునరుద్ధానాలను ఎలా విశ్వసిస్తారండి? అప్పటికి ఇప్పటికీ కూడా ఇంకొక గ్రూప్ వారు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే, నువ్వు కేవలం మనుషుడవే. యోహాను సువార్త 10వ అధ్యాయము ఆయన మీద రాళ్ళు రువ్వి చంపటానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు ఆయన మీద ఏం నేరం అవుతున్నారో చూడండి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అప్పటి నుంచి ఇప్పటి వరకు సరిగ్గా అర్థం చేసుకోలేని స్థితిలోనే క్రైస్తవ సమాజం కానీ క్రైస్తవేతర సమాజం కానీ ఉంటుంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 31వ వచనములో, యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా, మరలా అంటే అంత ముందు కూడా ఆల్రెడీ రాళ్ళు చేత పట్టుకొనగా 32వ వచనంలో, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలు మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుషుడవై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదము, కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పారు. ఇదేంటండి మరి? ఇందాక మనము ఇదే యోహాను గారి చేత 1-2 పత్రికలు ఏం చదివాము? అసలు దేవుడు రక్త మాంసాల పాలువాడు కాడు అని విశ్వసించేవారు ఉన్నారంట. కానీ ఇక్కడ యూదులేమంటున్నారు, నువ్వు కేవలం మనుషుడవే, దేవుడవు కాదు, నువ్వు దేవుడిని చెప్పుకొనుచున్నావు, అందుకే నిన్ను రాళ్లతో కొట్టడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు అంటున్నాడు. ఇప్పుడు మన తరంలో ఉన్నవారు కూడా చాలా మంది యేసు ప్రభు దేవుడు అంటే నమ్మని వారే ఎక్కువ శాతం మంది ఉన్నారు. సత్య సంబంధాలు అని చెప్పుకుంటూ దేవుని సంఘాలు నడిపిస్తున్న వారు కూడా యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన తన నోటితో ఎక్కడైనా చెప్పుకున్నారని అడిగే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇక్కడ డైరెక్ట్ గా యేసు ప్రభు వారితో మాట్లాడుతున్న వారు, ఆ యూదులు యేసు ప్రభు వారితో సంభాషించిన వారు ఏమంటున్నారు? 32వ వచనంలో, యేసు తండ్రి యొద్ద నుండి అనేక మంది మంచి క్రియలు మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగను. అందుకు యూదులు 33వ వచనంలో, నువ్వు మనుషుడవై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు, దేవుడునని చెప్పుకొనుచున్నావు అని ఎవరు చెప్తారు? డైరెక్ట్ యేసు ప్రభు వారే తన నోటితో చెప్పాడని ఆయనతో మాట్లాడిన యూదులు అంటున్నారు. మనం యేసు ప్రభు కాలంలో లేము, మనకి ఆయనకు సంబంధం లేదు. 2000 సంవత్సరాల క్రితం పుట్టిన మనము యేసు ప్రభు వారు దేవుడో కాదో కూడా మనకు తెలియదు. ఇలాంటి అనుమానాలతో మన క్రైస్తవ సమాజంలో మనం ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఎప్పటికైనా మనం ప్రతిరోజు బైబిల్ చదివితే పరిశుద్ధాత్ముడు మనకి ప్రతి విషయాన్ని తెలియజేస్తాడు. డైరెక్ట్ గా మన పాఠంలోకి వెళితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్త మాంసాల్లో రాలేదని నమ్మేవాళ్ళు ఉన్నారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు కాదనే వాళ్ళు ఉన్నారు.
ఈ రెండు విషయాలను పక్కన పెట్టేసి దేవుడు ఈ రోజు మనకు సిద్ధం చేసిన వాక్య ధ్యానంలోకి మనం వెళితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను దప్పికొనుచున్నాను అప్పటికి సమాప్తమైనని చెప్పి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు. ఇంతకీ ఈ లేఖనాలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఈ లేఖనాలు ఎక్కడ ఉన్నాయో చూస్తే కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనములో, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇది ఒక లేఖనము. 22వ అధ్యాయము కీర్తనల గ్రంథము 22వ గ్రంథంలో కూడా నేను దప్పి 22లో కూడా ఉంటుందండి, చూద్దాము. అయితే ఈ లేఖనాలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు నెరవేర్చడానికి వచ్చాడని ఇంత క్లియర్ గా చెప్తుంది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంతకీ మనకి ఎలాంటి దప్పికలు, ఎలాంటి దాహాలు మనకి కనిపిస్తున్నాయి. బైబిల్లో ముఖ్యంగా మనకి ఒక 4 దాహాలు కనిపిస్తూ ఉంటాయండి. ఆ 4 దాహాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎలాంటి దాహం ఉన్నది? మొట్టమొదటిగా కీర్తనల గ్రంథము 42వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథం 42వ అధ్యాయంలో, దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఇది ఒక మొదటి దప్పికండి. బైబిల్లో మనకి కొన్ని దప్పికలు చూస్తున్నాం. ఆ దప్పికల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు. ఇంతకీ ఆ దప్పిక ఏంటో మనం ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాం. కీర్తన గ్రంథం 63వ అధ్యాయంలో కూడా, కీర్తన గ్రంథం 63వ అధ్యాయము 2వ వచనంలో, నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలని నా శరీరము కృషించుచున్నది. ఇది ఒక దప్పికండి. ఈ దప్పికలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి దాహం కొని తండ్రిని వేడుకుంటున్నాడు, నేను దప్పికొనుచున్నానని. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ, నీటి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు అన్న విషయం కూడా మనందరూ తెలుసు కదా. 5వ అధ్యాయము 6వ వచనములో, నీటి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతురు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి దాహం గురించి మాట్లాడుతున్నాడు మనం ఆలోచించాలండి. కేవలం సిలువలో పలికిన 7 మాటలని, అవి సంఘములో మనం చెప్పాలని సేవకులు చెప్తారు, మనం కూడా నేర్చుకుంటాము. ఒకవేళ మనకు రాకపోతే ఎవరైనా సేవకులు చెప్పినవి రాసుకుంటాము, మనం చెబుతాం, మంచిదే. అయితే ఇక్కడ ప్రభువారు ఎలాంటి తృష్ణ గురించి మాట్లాడుతున్నాడు, ఎలాంటి తృష్ణ ఆయనకున్నది, ఆ విషయం తెలియకుండా మనము ఎన్ని విషయాలు మాట్లాడుకున్నా ఉపయోగం లేదు. అదేవిధంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో కూడా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఇది ఒక దప్పికండి. ఈ నీటి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అనే దప్పిక మనకున్నదా? తర్వాత తీర్చబడని దాహం ఒకటి ఉందండి, అది చాలా భయంకరమైంది. ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకి? మనందరికీ తెలిసిన సందర్భం లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు, లాజరు. ఇది ఎన్నటికీ తీర్చబడిన దాహం.
లూకా సువార్త 16వ అధ్యాయము 23వ వచనములు, అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతను రొమ్మును ఆనుకున్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహాము నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్నిజ్వాల యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పాను. ఇక్కడ ఇది ఎన్నటికీ తీర్చబడిన దాహం. ఇక్కడ మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ దాహం గురించి మాట్లాడుతున్నాడు? ఇది ఎన్నటికీ తీర్చబడిన దాహం. ఇది ఎలాంటి దాహం అంటే దేవుని సహవాసం వలన మాత్రమే తీర్చబడే దాహం. అయితే ఈ ధనవంతుడికి మరి దేవునితో సహవాసం చేయడానికి అవకాశం ఉందా? దేవునితో సహవాసం చేయడానికి అవకాశం ఉందా ఆ దాహం తీర్చబడాలంటే? అందుకు అబ్రహాం గారు, కుమారుడా, నీవు నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైన సుఖం అనుభవించేటివి, అలాగే నేను లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకోమని చెప్పాను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకున్నట్లు, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నది అని చెప్పాను. అయితే ఆ దాహంలో ఇబ్బంది పడుతున్న, ఆ తృష్ణలో, ఆ ఆశలో ఉన్న ఆ ధనవంతుడుకున్న కోరిక ఏంటంటే, నేను పడుతున్న ఈ యాతన, ఈ దప్పిక నా వారికి ఎవరికి రాకూడదని ఆ లాజరు గారిని తన కుటుంబ సభ్యులందరికీ పంపించమని అబ్రహాం గారిని వేడుకుంటున్నాడు. నాకైతే ఈ దాహం ఎన్నటికీ తీర్చబడదు, కనీసం నా కుటుంబ సభ్యులకైనా ఈ దాహాన్ని తీర్చబడే విధంగా, ఈ దాహం వాళ్ళకి లేకుండా దేవునితో వాళ్ళ సహవాసం కలిగి ఉండాలని అబ్రహాం గారిని వేడుకుంటున్నాడు. అయితే ఇది ఎప్పుడు తెలిసింది ఆ ధనవంతుడికి? తను ఆ నరకంలో ఆ యాతన పడుచు తీర్చబడిన దాహంలోకి వెళ్ళినప్పుడు తెలిసింది. ఒకవేళ మనం అక్కడికి వెళ్ళినప్పుడు తెలుసుకుంటామా? ఒకవేళ అక్కడికి వెళ్ళినప్పుడు తెలుసుకుంటే అది మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. దేవునికి మహాకృపను బట్టి మనకున్న అదృష్టం ఏంటంటే, మనము బ్రతికుండగానే సమరయ స్త్రీకి దొరికినట్టుగా, ఆ సందర్భంలో కూడా సమరయ స్త్రీకి ఎలాగైతే దాహం తీర్చబడిందో అలాగనే మనకు కూడా అలాంటి అవకాశం, అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. దాన్ని మనలో చాలా మంది చేజార్చుకుంటూనే ఉంటాం. ఇక్కడ ధనవంతుడైతే ఎన్ని కేకలు వేసినా ఆ దాహం తీర్చబడదు. కానీ ఇక్కడ సమరయ స్త్రీ విషయానికి వస్తే, ఒకసారి మనం సమరయ స్త్రీకి దాహాన్ని తీర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళి ఆమె దాహాన్ని తీర్చడం మాత్రమే కాకుండా ఆ ఊరి జనాన్ని దాహం కూడా తీర్చేశాడు ఆమె ద్వారా. అలాంటి కృపలో ఈ రోజు వాక్యం వింటున్న బ్రతికున్న మన అందరికీ అవకాశం ఉంది. అయితే అలాంటి దాహం తీర్చుకున్న వారిలో ఈ రోజు నువ్వు నేను ఉన్నామో లేదో ఈ రాత్రి చెక్ చేసుకుందాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలని మనము నేర్చుకొని బట్టి అవతల వాళ్ళకి చెప్పే విషయం మంచిదే. అయితే అలా చెప్తున్నప్పుడు దానివల్ల మనకేమైనా ప్రయోజనం ఉందా లేదా? మనకు ప్రయోజనం లేకుండా మనం అవతల వాళ్ళకి ఎంత చెప్పినా దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే మనకున్న క్రైస్తవులకున్న మంచి బ్యాడ్ హ్యాబిట్ అంటున్నాను. అందుకే ఏంటంటే, ఏదైనా మనకు ఒక కొత్త విషయం తెలిస్తే అది మనం నేర్చుకొని వెంటనే తెలియని వాళ్ళకి చెప్పి, ఇదిగో నాకు ఈ విషయం తెలిసిందని చెప్పే ప్రయత్నమే చేస్తాము, కానీ దాన్ని మనం పాటించే ప్రయత్నం చేయం. కానీ ఇక్కడ సమరయ స్త్రీ అలా చేయలేదండి. ఈ సమరయ స్త్రీ సందర్భంలో యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం నుండి, ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీ నన్ను దాహమెక్కమని ఎలా అడుగుతున్నావు అని ఆయనతో చెప్పాను. ఏలనగా యూదులు సమరులతో సాంగత్యం. ఈ సందర్భం అంతా మనకు తెలుసండి. అయితే 13వ వచనంలో, అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనను, నేనిచ్చి నీళ్లు త్రాగు వాడెన్నడను దప్పికొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునికై వానిలో ఊరిడి నీటి బుగ్గలుగా ఉండని ఆమెతో చెప్పాను. ఇక్కడ నేను దప్పికొనుచున్నానని
శిలువ మీద ప్రభువారు పలికిన 5వ మాట ఎవరు మాట్లాడుతున్నారు? ప్రభు యేసుక్రీస్తు వారు. ఇక్కడ సమరయ స్త్రీకి ఏమంటున్నాడు? నేనిచ్చి నీళ్లు త్రాగు వాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను ఎవరికైతే నీళ్లు ఇస్తానో వాళ్ళు నిత్య జీవమునకే వానిలో ఊరడే నీటి బుగ్గలుగా ఉంటాయి అంటున్నాడు. నీటి బుగ్గలుగా ఎవరిలోనైతే దేవుడు ఇస్తానని చెప్తున్నాడు, ఆ ప్రభు యేసుక్రీస్తు వారే నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు. మనం అర్థం చేసుకోవాలండి. ఇశ్రాయేలు జనాంగం కూడా అరణ్యంలో వాడు ప్రయాణం చేస్తున్నప్పుడు వరదలాగా నీళ్లు బండలో నుంచి దేవుడు వారికి దాహాన్ని తీర్చాడు. అక్కడున్న లక్షల కొద్ది జనాంగానికి, వారి పశువులకి బండలోంచి నీళ్లు ఇచ్చేసి వారి దాహాన్ని తీర్చాడు. అలాంటి ప్రభువారు ఇక్కడ శిలువ మీద నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు. ఇక్కడ సమరయ స్త్రీ దగ్గరకు వచ్చినప్పుడేమో నేనిచ్చే నీళ్లు తాగితే వారిలో నీటి బుగ్గలుగా ఊరుతాయి అంటున్నాడు. ఇంకా వాళ్ళకి ఎన్నటికీ దాహం ఏది అంటున్నారు. పాపం అక్కడున్న సమరయ స్త్రీకి ప్రతిసారి వచ్చేసి ఆ నీళ్లు చేదుకొని పోకుండా, అయ్యా ఆ నీళ్లు నాకు ఇమ్ము, నేను మరలా వచ్చి ఈ నీళ్లు చేదుకోకుండా ఉండటానికి నాకు ఆ నీళ్లు నాకు దయచేయమని వేడుకున్నప్పుడు వెంటనే అప్పుడు ప్రభువారు అంటున్నాడు, అయితే వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రమ్మని చెప్తాడు. ఇక్కడ మనం కొంచెం ఒక విషయం ఆగి ఆలోచిద్దామండి. కానీ ఆమెకున్న నిజాయితీని చూడండి, ఆ స్త్రీ యొక్క నిజాయితీని చూడండి. అందుకే ప్రభువారి యొక్క బోధనలో మొట్టమొదటిగా దేవుని రాజ్యంలో ప్రవేశించేది ఇలాంటి వాళ్ళే అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా చేయటానికి మొహమాటం లేకుండా ధైర్యంగా ముందుకొస్తారు. అందరిలాగా వేషధారు క్రైస్తవ జీవితాన్ని బ్రతకరు. ఈమె ఆల్రెడీ 5గురిని మార్చేసి 6వ అతనితో ఉంటుంది. ఏంటి ఆమెకున్న దాహం? ఆమె పురుషుల్లో ఏమి కోరుకుంటుంది? తను ఏదో ప్రేమను కోరుకుంటుంది, ఏదో సహవాసాన్ని కోరుకుంటుంది. అది దొరకటం లేదు కాబట్టి ఒకరి తర్వాత ఒకరిని మార్చుకుంటూ పోతుంది, కానీ ఆమె దాహం తీర్చబడటం లేదు. అందుకే ఆమె 6గురిని మార్చినా సరే ఆమె దాహం తీర్చబడలేదు. కానీ ఎప్పుడైతే ప్రభువారి యొక్క మాటలు విన్నదో, ప్రభువారు ప్రవక్తని గుర్తించిందో, వెంటనే ఆమెలో ఆయన చెప్పాడు కదా 14వ వచనములో, నేనిచ్చే నీళ్లు తాగే వాళ్ళు నిత్య జీవనికి వాళ్ళలో ఊరిడి నీటి బుగ్గలుగా ఉండునని. అలా ఆ సమరయ స్త్రీలో నీటి బుగ్గల్లాగా ఆ నీరు ఉబికి వస్తుందని. ఆమె దాహం తీర్చబట్టం మాత్రమే కాకుండా ఆమెలాగా ఇంకా ఎవరైతే అలాంటి దాహంతో ఉన్నారో ఆ ఊరి జనాంగం మొత్తాన్ని కూడా ఆమె దాహం తీర్చింది. ఇప్పుడు మనము కూడా కొన్ని సంవత్సరాలుగా వాక్యాన్ని ప్రకటిస్తున్నాం, వింటున్నాం. ఇంకా అదృష్టం ఏంటంటే ఈ ఆన్లైన్లో 3 పూట్ల కూడా దేవుడు ఆహారాన్ని ఇస్తున్నాడు, జీవవాక్యాన్ని ఇస్తున్నాడు. కానీ ఆ దాహం మళ్ళీ ఎంతమందికి తీర్చబడుతుందో ఒకసారి చెక్ చేసుకుందాం, ఆలోచించుకుందాం. ఎందుకంటే ఈ స్త్రీకి ఎప్పుడైతే ఆ దాహం తీర్చబడిందో ఆమె అలా ఊరుకోలేదు. ఆమె మాటను బట్టి 39వ వచనములో 439వ వచనము, నేను చేసినవని నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయలో అనేకులు ఆయన విశ్వాసం ఉంచింది. ఆమె ఎలాంటి స్త్రీ అండి? ఆమెకున్న క్యారెక్టర్ ఎలాంటిది? ఊరిలో ఆమెకున్న పేరు ఎలాంటిది? ఆమె చేస్తున్న వృత్తి ఏంటి? కానీ ఆమె మాటను బట్టి ఊరంతా మారింది. ఈరోజు నీకు నాకున్న స్టేటస్ ఏంటి? గ్రామంలో కానీ పట్టణాల్లో కానీ మనం చేస్తే మనుషులు మారరా? మనం చేస్తే మనుషులు మారటం లేదంటే ఆమె కంటే మరీ తక్కువ క్యారెక్టర్ కలిగిన వారేమని అర్థం. ఎందుకంటే ఆమె అలాంటి వృత్తిలో ఉన్నా సరే ఆమె చెప్పిన మాటని బట్టి ఊరంతా మారింది. ఈరోజు నువ్వు నేను చెబితే మనుషులు మారటం లేదంటే మనం చెప్పేవారిగానే ఉన్నాం. దేవుని సంగమా, అర్థం చేసుకున్నామండి. మనం చెప్పేవారిగా ఉన్నాము కానీ పాటించేవారిగా లేవు. చాలా మంది మాట్లాడుతున్నారు ఎలా అంటే, చెప్పేవాళ్ళతో మీకు ఎందుకండి, మంచి మాటలే చెప్తున్నారు కదా, మంచి వాక్యమే చెప్తున్నారు కదా అంటున్నారు. కుదరదండి. చెబుతున్న నీకు నువ్వు బోధించుకొని చెబితేనే అవతల వాళ్ళలో అది ఫలిస్తుంది. అలాగనే వాక్యం కూడా చెప్పమని బోధిస్తుంది.
కానీ మన పరిస్థితులు ఎలా అయిపోయిందంటే మనం నేర్చుకున్నాము ఒక కొత్త విషయం, అది 10 మందికి చెప్పాలి, దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ ఇక్కడ సమరస్త్రీ తన దాహం తీర్చుకుంది, వెంటనే వెళ్ళి ఆమె ఊరి జనాంగం మొత్తానికి మార్చింది. అయితే ఇక్కడ ప్రభువారు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక విషయాన్ని మాట్లాడతాడు. ఏంటంటే నరకానికి వెళ్ళే జాబితాలు ఎలాంటి వారు ఉంటారంటే కనీసం భౌతిక దాహం, ఇది 4వ దాహం ఏంటంటే భౌతిక దాహం. మొట్టమొదటిగా దేవుని కొరకు ఆశపడటం, దేవుని కొరకు కనిపెట్టడం, దేవుని కొరకు తృష్ణ కలిగి ఉండటం మొదటి ఆశ. రెండవది నీటి కొరకైన ఆకలి దప్పులు కొనటం. మూడవది తీర్చబడిన దాహం. నాలుగవది భౌతిక దాహం. ఈ భౌతిక దాహం కూడా తీర్చలేని వారు ఉన్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం చదివితే అక్కడ నరకానికి వెళ్ళే జాబితాలో ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టరంట, దప్పి కొన్న వారికి నీళ్ళు ఇవ్వరంట, దిగంబరులకు బట్టలు ఇవ్వరంట, చెరసాల్లో ఉన్న వారిని పరామర్శించరంట, రోజైన వారిని కనీసం పరామర్శించరంట. ఇలాంటి పరిస్థితుల్లో కూడా క్రైస్తవులు ఉంటారా? కానీ ఇవన్నీ చెయ్యాలని చెప్తున్నాడు. ఈ భౌతిక సంబంధమైన దాహాన్నే తీర్చలేని మనము ఆలోచిద్దామండి. ఈ భౌతిక సంబంధమైన దాహమే తీర్చలేని మనము సమరయ స్త్రీలాగా తీర్చబడిన దాహానికి వెళ్లకుండా ప్రజల్ని ఎలా కాపాడగలుగుతాం? అదేనండి ప్రభువారు సిలువలో నేను దప్పిగొనుచున్నానని వేసిన కేక ఏంటో మనకు తెలియాలి. దాని గురించి ఇవన్నీ తిరుగుతున్నాం మనం. సిలువలో ప్రభువారు ఎలాంటి శ్రమలు అనుభవించారండి? సిలువలో ఆయన నిజంగా మనం ఆలోచించండి ఒకసారి. ఈ భౌతిక దాహమే ప్రభు అని యేసుక్రీస్తు వారికి కూడా ఉన్నది. ఎందుకు? ఆయన ఎలాంటి శ్రమలు అనుభవించారు? సిలువలో అలసిపోయిన దేహం, గత రాత్రి అంతా కూడా నిద్ర లేదు. ప్రభువారు గత రాత్రి అంతా కూడా నిద్ర లేదు. చాలా మంది ఆయన అసలు దేవుడు కదండి, ఆయనకు అలాంటి దాహాలు ఎందుకు ఉంటాయి, అలాంటి శ్రమలే ఉంటాయి, అలాంటి ఇబ్బందులే ఉంటాయి అనుకుంటారు. తప్పు. ఎందుకంటే ఆయన 100% మానవుడు, 100% దేవుడు. అది తెలియాలి కనీసం క్రైస్తవులుగా మనకి. ప్రభు యేసుక్రీస్తు వారు 100% దేవుడు, 100% ఆయన మానవుడు. ఆ విషయం తెలియకుండా మనం ఎంత క్రైస్తవ జీవితాన్ని కొనసాగించినా అది ఉపయోగం లేదు. అది నామకార్థంగానే ఉంటది, అది అనుమానంగానే ఉంటది. ఎప్పుడైతే ఆయన 100% మానవుడని నమ్ముతామో, ఇప్పుడు ప్రభు వారి పరిస్థితి ఎలాంటిది? ఆయన సిలువలో అలసిపోయిన దేహం, గత రాత్రి అంతా కూడా నిద్ర లేదు. అర్ధరాత్రి బంధింపబడి సమయం నుండి మొట్టమొదటిగా 6 ప్రదేశాలు తిప్పుతారు రాత్రి అంతా కూడా. ఆయన మొట్టమొదటిగా అన్న ఇంటికి తీసుకువెళ్తారు. అక్కడ ఏదో వదోపదాలు జరుగుతాయి. తర్వాత మళ్ళా కైపా ఇంటికి తీసుకొస్తారు. తర్వాత మూడోదిగా మహాసభ ఎదురు తీసుకుని వస్తారు. తర్వాత 4వదిగా పిలాతు ఎదుగు తీసుకొస్తారు. మరలా పిలాతు గారు హేరోదు నద్దకు పంపిస్తారు. మరలా హేరోదు దగ్గర నుంచి మరలా పిలాతు దగ్గర తీసుకొని రాబడతారు. ఇలా రాత్రంతా కూడా ప్రభువారు నిద్ర లేకుండా హింసించబడుతూ, భయంకరమైన విషయం ఏంటంటే కొరడాలతో కొడుతూ, ఆ కొరడాలు ఎలా ఉంటాయో చరిత్రకారులు రాసిన విషయాలు మనం వింటున్నప్పుడు చాలా భయమేస్తుందండి. ఒక చిన్న కర్ర పుల్లకి తాడులు పొడుగ్గా ఉంటే ఆ తాళ్ళకి చివర్లున్న అన్ని ముళ్ళు పన్నులు లాంటివి ఉంటాయి. అవి చర్మం మీద పడ్డప్పుడు అవన్నీ కూడా చర్మం చీల్చుకొని వస్తాయి. మీరు ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఆ హీరో గారంట డూపుగా అలా నటిస్తున్నప్పుడు నిజంగానే తన బాడీకి తగిలి ఆర్టిఫిషియల్ గా ఉన్న తన బాడీ చీలిపోయి ఒరిజినల్ చర్మం కూడా లేచి వచ్చిందంట అండి ఆ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమాలో నటించిన హీరోకి. అప్పుడు ఆయన మారుమనసు పొంది రక్షించబడ్డాడంట. ఇది ఒరిజినల్ గా ప్రభు యేసుక్రీస్తు వారి దేహం అంతా కూడా దున్నబడింది. ఆ కొరడాలతో కొడుతున్నప్పుడు చాలా మంది చేస్తున్న పరిస్థితులు ఏంటంటే పిచ్చోళ్ళు అయిపోతారంటండి. ఆ శిలువ శిక్ష ఎంత భయంకరంగా ఉంటదంటే ఆ కొరడాలతో కొడుతున్నప్పుడు కూడా చాలా మంది పిచ్చోళ్ళు అయిపోయి వాళ్ళందరినీ దూషిస్తారంట. నిజానికి ఈ శిలువ వేస్తుంది ఎవరంటే రోమీలండి. ప్రభు యేసుక్రీస్తు వారిని శిలువ వేస్తున్నది రోమీలు. కానీ రోమీలు ఈ శిలువ శిక్ష వాళ్ళది కాదు. మరి ప్రభు యేసుక్రీస్తు వారికి శిలువ శిక్ష ఎందుకు వేస్తున్నారు? ఇంతకీ అసలు రోమీల యొక్క ఆ శిక్ష ఏంటిది? రోమీలది శిరచ్ఛేదనం.
మన భారతీయులకు ఎలాగైతే ఉరిశిక్ష ఉన్నదో, యూదులకు రాళ్లతో కొట్టి చంపటం ఉన్నదో, అలాగనే రోమీలకి శిరఛేదనం చేస్తారు. మరి వీళ్ళు ప్రభుని యేసుక్రీస్తుని ఎందుకు సిలువేస్తున్నారు? ఇంతకీ సిలువ శిక్ష ఎవరిది? అది గ్రీసు దేశస్తులది. మహా అలెగ్జాండరు తూరు ప్రాంతాన్ని మీద దండయాత్ర చేసినప్పుడు వాళ్ళు ఆయన ప్రతిఘటిస్తే 2000 మందికి ఆయన సిలువ శిక్ష వేస్తాడు. ఈ సిలువ శిక్ష ఎవరికి వేస్తారంటే, జయించబడిన రాజ్యాల్లో బానిసలుగా ఎవరైతే వస్తారో ఆ బానిసలకి ఇలాంటి నేరాలు, ఇలాంటి శిక్ష వేస్తారు రోమీలు. అంటే ప్రభువారు చేసిన శిక్ష అది ఎంత భయంకరమైనది, ఎంత అవమానకరమైన శిక్ష అంటే, నిజానికి మన దేశంలో మిలిటరీలు ఎవరైనా చనిపోతే అది ఎంత గొప్ప మరణముగా దేశమంతా వర్ణిస్తుంది. ఎందుకంటే వాళ్ళు దేశానికి సేవ చేసి చనిపోయారు. కానీ ప్రభువారిది అలాంటి మరణం కాదండి. సిలువలో ఆయన అది అవమానకరమైన మరణం, హేయకరమైన మరణం అది. అలాంటి మరణం ఆయన అనుభవించవలసి వచ్చింది. ఆ సిలువలో ఇంకా వాళ్ళు ఆ శిక్ష అనుభవిస్తున్నప్పుడు అనరాని మాటలన్నీ అంటారంట, ఎన్నో దుర్భాషలు ఆడతారంట. శిక్షించేవారు శిక్షించబడేవారి మధ్య భయంకరమైన కలహము, ద్వేషము, తిరుగుబాటు ఉంటుంది. సిలువ వేయబడే వారికి, సిలువ వేయబడుతున్న వారికి మధ్య. మరి ఇలాంటి పరిస్థితులన్నీ జరుగుతున్నప్పుడు ప్రభువారు అలాంటి తీర్చబడిన దాహం ఏంటంటే, ఇదిగో ఈ లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు ఏదైతే కేక వేస్తున్నాడో అక్కడికి మనం వెళ్ళకూడదని. అది ప్రియ దేవుని సంఘం ఆలోచించుకుందామండి. మనము అక్కడికి వెళ్లకుండా ఉండాలని ప్రభు వారి శిక్ష అనుభవిస్తున్నారు. అతని ఆయనకి మనలాంటి దాహం లేదంటే ఆయన శరీరం ఎలా ఉంది? రాత్రంతా కూడా నిద్ర లేదు, దున్నబడుతుంది, కొరడాలతో కొడుతున్నాడు, ముఖాన ఉమ్ము వేస్తున్నారు, తల మీద ముళ్ళ కిరీటం, శరీరంలో రక్తం అనేదే లేదు. సుమారు 60% రక్తంలో నీళ్లు ఉంటాయి. అవన్నీ కూడా మన కోసం చిందించబడ్డాయి ఈ 6 నెలల మీద. సహజంగానే ఆయన భౌతికంగా దాహం కలిగి ఉన్నాడు. కానీ అన్నిటికంటే గొప్పగా ఆయన కలిగి ఉన్న దాహం ఏంటంటే, ఈ భౌతిక సంబంధించిన దాహం ఉన్నది, అట్ ద సేమ్ టైం ఆయనకున్న దాహం ఏంటంటే, ఇదిగో దేవుణ్ణి విడిచి ఆయన ఉండలేడు. మనము స్టార్టింగ్ లో చూసాం కదా, కీర్తనల గ్రంథం 42వ అధ్యాయంలో దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశ పెట్టుకొని ఉన్నదో, ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రిని దేవుణ్ణి విడిచి ఒక క్షణము కూడా ఉండలేడు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్య సంబంధం, అన్యోన్య సహవాసం అలాంటిది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. కానీ ప్రభువారేమో మనము అలాంటి దాహములకు వెళ్ళిపోకూడదని, ధనవంతుడున్న ఆ దాహములకు వెళ్ళిపోకూడదని, అలాంటి తీర్చబడిన దాహం మనకు కలగకూడదని మన కోసము ఆయన ప్రతి రక్తబొట్టు మన కోసం చిందించి మనల్ని అందరినీ కూడా విమోచిస్తున్నాడు. అందుకని యోహాను సువార్తలో 7వ అధ్యాయము 37వ వచనంలో, యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. ప్రియ దేవుని సంగమా, మనలో ఎంతమంది ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు అలాంటి విశ్వాసం ఉంచుతున్నారు? నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. సమరయ స్త్రీకి ఎలాగైతే జీవజల నదులు పారాయో, ఎందుకంటే ఆమె అలా విశ్వాసించింది ప్రభునందు, ఆమె మాటల యందు, ప్రభువారి మాటల యందు ఆమె అంత గొప్ప విశ్వాసం ఉంచింది. కాబట్టి ఆమె ద్వారా ఆ ఊరి జనం అంతా మార్చబడింది, ఆమె కూడా మార్చబడింది. కానీ మనలో ఎంతమందికి ఇలాంటి కడుపులో నుండి జీవజలాలు పారుతాయండి? అంటే నిజంగా మనం ఆలోచిస్తే మనకు అలాంటి విశ్వాసం కూడా ఉండదు. గట్టిగా మాట్లాడితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము
దేవుడు మనకి ఎలాంటి వాగ్దానాలు చేశాడో చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనములో, మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఒమెగయు, అనగా ఆదియును అంతమునే ఉన్నవాడు. దప్పికొని వానికి జీవ జలముల బొగ్గుల్లోని జలములు నేను ఉచితముగా అనుగ్రహించను. ఆయన ఉచితంగా మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ వాటిని స్వీకరించడానికి మాత్రం మనకి అంత ఇష్టంగా లేదు. ఎలాగంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అన్ని శ్రమలు పడుతూ, అన్ని ఇబ్బందులు పడుతూ నేను దప్పికొనుచున్నానని చెప్పినప్పుడు ఆయనకి స్పాంజితో ముంచిన చిరకతో ముంచి ఆయనకి దాహానికి ఇస్తారు. అది ఎలాంటిదంటే, ఒక మాటలో చెప్పాలంటే అది ఒక మత్తు పదార్థం. మీరు మత్తయి సువార్త 27:34 వచనంలో చేదు కలిపిన ద్రాక్ష రసం ఇస్తారు. మత్తయి సువార్త 27:34 వచనంలో చేదు కలిపిన ద్రాక్ష రసం ఇస్తారు. మార్క్సు వార్త 15:23 వచనంలో బోళం కలిపిన ద్రాక్ష రసం ఇస్తారు. యోహాను సువార్త 19:29 వచనంలో చిరకుతో కలిపిన ద్రాక్ష రసం ఆయనకి ఇస్తారు. అది ఎలాంటిదంటే, ఆపరేషన్ చేసేటప్పుడు ఒక పేషెంట్కి ఎలాగైతే మత్తు ఇస్తారో అలాంటిది అది అనెస్థీసియా. అలాంటి మత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వీకరించడానికి ఇష్టపడలేదు. మనం ఆలోచించాలండి. నిజానికి సిలువ వేయబడిన ప్రతి ఒక్కరికే అలాంటి మత్తు ఇస్తారు. ఎందుకు? ఆ బాధ వాళ్ళకి తెలియకుండా ఉండటం కోసం. కానీ ప్రభువు దాన్ని స్వీకరించలేదు. ఎందుకంటే సంపూర్ణంగా దేవుని న్యాయమైన చట్టాన్ని బట్టి ఆయన శిక్ష అనుభవించాలి. అందుకే సమస్త విషయంలో మనవలే శోధించబడ్డాడు. సంపూర్ణ మానవుడిగా శిక్ష అనుభవించాలనుకున్నాడు. సంపూర్ణ మానవుడిగా సంపూర్ణంగా మనలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించాలనుకున్నాడు. అందరికి ఇచ్చినట్టుగానే ఆయనకు కూడా ఆ మత్తు ఇచ్చినా సరే ఆయన స్వీకరించకుండా ఆ శిక్షనే అనుభవించాడు, ఆ శిక్షనే భరించాడు. నిజానికి ఈ మాటలు నేను అంత గొప్పగా వివరించలేకపోవచ్చు, కానీ మనసు పెట్టి ధ్యానిస్తే అర్థమవుతుంది. మనం చిన్న బాధ ఉంటేనే, చిన్న మోయలేని బరువు ఉంటేనే, ఎవరైనా మనకి చిన్న సపోర్ట్ చేస్తే బాగుండు, ఎవరైనా సహాయం చేస్తే బాగుండని చాలా ఎదురు చూస్తాం. ఎవరైనా చిన్నగా మనకి సపోర్ట్ చేయడానికి చెయ్యి అందిస్తేనే వాళ్ళు అడగక ముందే వాళ్ళ చేతిలో పెట్టేస్తాం మనం మోయలేకపోతున్న బరువు. మరి ప్రభువారు 6 గంటలు ఆ శిలువ మీద అన్ని శ్రమలు అనుభవిస్తూ, ఒళ్ళంతా గాయాలు, ఎండలో, ఉదయం 9 గంటలకు శిలువ వేస్తే సాయంత్రం 3 గంటల వరకు శిలువ మీద ఉన్నాడు. ఊపిరి తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చేతులు అలా పైకి పెట్టేసి అలా ఎక్కువసేపు ఉంచితే లంగ్స్ సరిగా పనిచేయట్లేదు. ట్రై చేశాను నేను కూడా ఈ మాట చెప్పడం కోసం. అంటే ఊపిరి కూడా సరిగ్గా తీసుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. ఆ శరీరం అంతా దున్నబడి ఉంది, శరీరంలో ఒక రక్త బొట్టుకు లేదు, వాటర్ లేదు. అందుకే బల్లెంతో పొడిచినప్పుడు రక్తం బదులు నీళ్లు వచ్చేసాయి చివరిగా. అలాంటి స్థితిలో కూడా ప్రభువారు అలాంటి మత్తు ఇచ్చినా సరే అక్కడ కూడా మత్తును స్వీకరించలేదంటే నువ్వంటే ఎంత ఇష్టమో చూడండి. ఆ దేవునికి నువ్వంటే ఎంత ఇష్టమో చూడండి. కానీ మనకేమో దేవునితో సహవాసం లేకుండా రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు హ్యాపీగా బ్రతికేస్తామని. కానీ ప్రభువారైతే సిలువలో ఉన్న ఆ 6 గంటల్లో నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచేసావని కేకలు వేస్తున్నాడు. చూడండి, ఒక్క క్షణము కూడా తండ్రిని విడిచి ఉండలేడు. మరి ఇన్ని శ్రమలు ఎందుకు పడ్డావయ్యా, ఇంత వేదన ఎందుకు అనుభవించావు, ఇన్ని అవమానాలు ఎందుకు అనుభవించావు అంటే, ఇదిగో నిన్ను నన్ను ఆ భయంకరమైన ఆ నరకంలో ధనవంతుడు వేసిన కేక వేయకూడదు, ఆ దాహం మనకు వేయకూడదని. ఏమంటే ధనవంతుడు లాజరు తన వేళ్ళని నీళ్ళల్లో ముంచితే ఎన్ని నీళ్ళు వస్తాయి? ఆ వచ్చిన నీటితో ధనవంతుడు ఎలా దాహాన్ని తీర్చుకోగలడు? జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా చెప్పారే, కానీ మీరు కూడా నీళ్ళల్లో ఏళ్ళు ముంచి చూడండి, ఎన్ని నీళ్ళు వస్తాయి, ఎంత దాహం తీర్చబడుతుంది దాని ద్వారా. ఆ దాహం ఏంటంటే దేవునితో సహవాసం తొలగిపోవటమే. ఆ దాహం తీర్చబడాలంటే ఒకే ఒక మార్గం, అది చెప్పేసి ముగిస్తాను. అదేంటంటే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనములో
రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడనో అలాగనే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకొనుచున్నట్లు మనము బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైంది. దేవుని సంఘం ఈ సందర్భం మనం ఎన్నోసార్లు విన్నాం, చదువుకున్నాం, ధ్యానించాం. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎవరైతే హృదయపూర్వకంగా నేను పాపినని గుర్తించి ప్రతి పాపాన్ని ప్రభు పాదాల ఎదుట ఒప్పుకొని ఆయన రక్తంలో ప్రతి పాపాన్ని కడుక్కుంటారో వారు ఆయన మరణంలో పాలు పొందినవారు. వారి యొక్క ప్రతి పాపాన్ని సమాధి చేస్తారో ఆయన సమాధిలో పాలు పొందినవారు. ఎలాగైతే ప్రభు యేసుక్రీస్తు వారు 3వ దినాన్ని తిరిగి లేచారో అలాగనే మనం కూడా ఆ సాదృశ్యమందు మనం కూడా తిరిగి నూతన జీవం పొందినవారు, నూతన జన్మ పొందినవారు, నూతన సృష్టి అయిన వారు. అలాంటి వారికి ఆ ధనవంతుడు తీర్చబడిన దాహములోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ దాహం ఉండదు. అదే నీ ప్రభు యేసుక్రీస్తు వారికి ఉన్న దాహం. భౌతిక సంబంధమైన దాహం ఉన్నది, లేదని అంటలేదు, అది ఉంది. అట్టని అక్కడ ఏదో వాళ్ళు నీళ్ళు చేసి తాగి కొంచెం బ్రతకాలని ఆశ కాదా? సహజంగానే భౌతిక సంబంధమైన దాహం ఉంటుంది 100%. ఎందుకంటే ఆయన 100% మానవుడు. మనము ఇప్పుడున్న ఎండలో ఒక గంట సేపు ఎండలో ప్రయాణం చేస్తేనే మన బాడీ అంతా కదా డిహైడ్రేషన్ అయిపోతుంది. దానివల్ల హెడేక్ వస్తుంది, కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి. అట్లాంటిది ఆయన ఎర్రటి ఎండలో రాత్రంతా నిద్ర లేకుండా ఆ ఎర్రటి ఎండలో పగిలిపోయింది, చర్మం అంతా కూడా దున్నబడిపోయింది, రక్తం అంతా కూడా బయటకు వచ్చేసింది. ఎండలో బాగా గాయం ఉంటుంది చూడండి ఎలా ఉంటుందో, ఆ గాయం అంతా కూడా ఉబ్బిపోతుంది. అలాంటి పరిస్థితులు ఒకసారి నేను గొప్పగా వివరించలేకపోతున్నాను, కానీ ఒకసారి ఆలోచించండి, ధ్యానించండి మనసు పెట్టి. ఎందుకంటే ఆ బాధ అనుభవిస్తేనే అర్థమవుతుందండి, ఆ బాధ అనుభవిస్తేనే అర్థమవుతుంది. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు అలాంటి దాహం ఏంటంటే మనం అందరం కూడా నీతిమంతులం కావాలని. నీతి కొరకు ఆకలి దప్పులు గారు ధన్యులని మనం కేవలం ఆ మాటలు చదువుకున్నంత మాత్రం సరిపోదు. కానీ మనం ఎలా నీతిమంతులం అయ్యాము? మనం ఎలా నీతిమంతులం అయ్యామంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడండి, క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలు పొందుతున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయన మన కోసం పాపముగా చేశాను. మనమే దేవుని నీతి అంటండి, మనమే దేవుని నీతి. ఎలా మనం దేవుని నీతి అయ్యాం? మార్టిన్ లూథర్ గారు అన్నారంట, ఏమనంటే, దేవా నేను నీకు పాపాన్ని నువ్వు నాకు నీతి అని చెప్పాడంట మార్టిన్ లూథర్ గారు. మనము దేవునికి పాపానమైతే ఆయన మనకి నీతి అంటండి. మనల్ని అమ్మ నవమాసాలు మోసి కన్న జన్మ కాదు, నిన్ను కన్నది సిలువలో ప్రభు యేసుక్రీస్తు వారు కన్నాడు, ప్రసవ వేదన పడు. అమ్మ మనల్ని నవమాసాలు మోసి కన్నందుకే అమ్మకి మనం కట్టిన పట్టం అంతా ఇంత కాదు, అంత గొప్పది. ఆ జన్మ కేవలం సమాధి వరకే ఉపయోగపడుతుంది. కానీ అమ్మ గురించి లోకంలో ఉన్న పాటలు కానీ, కవిత్వాలు కానీ, పుస్తకాలు కానీ అన్నీ కాదు, అది సమాధి వరకే ఉపయోగపడుతుంది. కానీ ఆత్మ సంబంధమైన జన్మనిచ్చింది ప్రభు యేసుక్రీస్తు వారు తన మరణంతో ఇచ్చాడు. కానీ అది మనలో ఎంతమందికి గుర్తిస్తున్నామో ఒకసారి అర్థం చేసుకుందాం. ఈ జన్మ నిత్య రాజ్యములో దేవునితో ఎల్లప్పుడూ ఉండే జన్మ అది. మరి ఆ జన్మలో మనలో ఎంతమంది అర్హత సాధిస్తామో ఒకసారి మనం ఎవరికి వాళ్ళ వ్యక్తిగతంగా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రభు యేసుక్రీస్తు వారు 100% భౌతిక దాహం ఉన్నది, అట్ ద సేమ్ టైం ఆత్మల దాహం. అలాంటి ఆత్మల దాహంతో ఉన్నాడు కాబట్టి చివరి క్షణంలో కూడా తను చనిపోతూ కూడా పక్కనున్న దొంగకి, మారు మనసు పొందిన దొంగకి తనతో పాటు పరదేశ ఆహ్వానాన్ని ఇచ్చాడు.
వాగ్దానం చేశాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని. అదే అండి ఆత్మల దాహం ప్రభువైన యేసుక్రీస్తు వారి. మరి మనలో ఎంతమందికి అలాంటి ఆత్మల దాహం ఉన్నది? ముందు అలాంటి ఆత్మల దాహం మనకు ఉండాలంటే మనకి ఆ దాహం తీర్చబడాలి కదా. సమరయ స్త్రీకి తీర్చబడినట్టుగా ముందు మనకు తీర్చబడాలి కదా. మనకు తీర్చబడాలంటే మనమేమో వేషధారులుగా బ్రతుకుతున్నాం. అవతల వాళ్ళకి ఒక కొత్త విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నామే కానీ ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాన్ని క్లోజ్గా ఉన్న వాళ్ళని అడిగి చూడండి, ఒక్కరి జీవితాలు బాగోలేవు. సేవకులు మొదలుకొని విశ్వాసులు, కుటుంబ సభ్యులు అందరూ అలాగనే ఉన్నాం. అందుకే మనల్ని బట్టి దేవుని నామం అవమానించబడుతూనే ఉన్నది. అటు ప్రియ దేవుని సంగమా, అలాంటి జాబితాలోకి మనం వెళ్లకుండా దేవుని యొక్క మహాకృపను బట్టి శిలువలో దేవుడు మనల్ని కన్నాడు. అయితే చివరిగా ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసం మాత్రమే లేఖనాలు రాయబడ్డాయా? మన కోసం ఏమి రాయబడలేదా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకే మనం క్రీస్తు యేసులో సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఏంటి మరి మనం చేసే పని ఏంటి? ఆ సత్క్రియలు ఏంటంటే మనల్ని మనం కాపాడుకోవటం, నాశనానికి వెళ్ళే వారిని కాపాడటం. అందుకోసమే ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్త విషయాల్లో ఆయన శోధించబడిన పాపము లేనివాడిగా ఉన్నాడు. గల్తీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. దాహం తీర్చబడిన వాడు చూడనండి, అక్కడ పౌలు గారు కనపట్లేదంట. పౌలు గారిని చూస్తే క్రీస్తు ప్రభు వారు కనపడుతున్నారంట సమాజానికి. గల్తీయులకు రాసిన పత్రిక 2వ మరి మనలో ఎవరు కనపడుతున్నారు? మనకు ఆ దాహం తీర్చబడిందా? ఆత్మల దాహం మనం కలిగి ఉన్నామా? ఒకవేళ ఇప్పటి వరకు అలాంటి దాహం మనకు లేకపోతే ఇకనైనా మనం మన మనోనేత్రాలు వేయించబడిన వారి పరిశుద్ధాత్మ సహాయంతో ప్రభు పాదాల మీద పడి కనీసం మొట్టమొదటిగా మనం ఆ ధనవంతుడు చేసే కేక వేయకుండా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత సమరయ స్త్రీ జాబితాలకు వెళ్ళి మనము మారి అనేక మందిని మారుతాం. అలాంటి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం.